బాధ్యతగా పెంచని ప్రతి తల్లిదండ్రి నా దృష్టిలో దేశద్రోహులే. బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంది? సార్ ఇక్కడ రోడ్డు సైడ్ డెడ్ బాడీ ఉంది సార్. దేశద్రోహి. పిల్లలందరికీ ఫోన్ చెప్తే గుద్ద పరిచిందా? అరే నా మ్యాటర్ 2 రోజులలో సెటిల్ కావాలి, లేకపోతే గుద్ద వాళ్ళే ఇంకా లేనివి.
డాడీ సీరియల్ ప్యాక్ తీసిన ఎవరు తీసిన అంజుడుకు నా సీరియల్ రాతా సుల్లియా ఎట్లా అని కావాలన్నా సుల్లిగా నాకు లేవా సిగరెట్లు అతను పైసలు లేవా ఆ? ఫు. నీ బతుకమైన సీరియల్ కూడా నా పైసలతో తాగినావు నాకెందుకు చూస్తే తీసుకో అదే గ్రూప్ లో ఏదో మెసేజ్ వచ్చిందిరా మెసేజ్ రా సిద్ధులు కానీ బర్త్డే నట్రా వాడు వచ్చింది పాలు ఇక పోరాడనుకుంటున్నా రేపు 30 వచ్చింది మనకి బర్త్డే అవసరమారా కేకులు కట్టింగ్ ఇప్పుడు అంతేరా వాడు ఇంకా పాలజీకే పోరాడు అనుకుంటుండ్రా బర్త్డే చేసుకునేకి ఏమన్నారా ఏం చేసినా ఒకరికి కొట్టినా ఏమైనా చంపినా స్కూల్ పోయినా పోకపోయినా నన్ను ఇవ్వలేమన్నారా ఇంకా మా అయ్యనే అంటారా నిన్ను ఏమన్నా అంటే వాడిని చంపి నరికి అంటారా రౌడిజం చేయాలంటారా మా అయ్య వానికి ఫోన్ చేయరా వాడిని రాత్రి ఆయన దీనిలో దిగలేదు వస్తుండ్రా గ్యాంగ్ లీడర్ దా దా అన్నొత్తాడు బీడి ఎత్తాడు వాటరా బీడి రారా ఏమైందా నా డల్లుగును ఏం బాధ ఉందో చెప్పరాదు లేరా మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి నన్ను మనుషులు ఎక్కడా చూస్తలేరా అన్నయ్య కాలేజ్కి లేట్ అయితే ప్లీజ్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసావా ప్లీజ్ అన్నయ్య ఎగ్జామ్స్ ఉన్నాయి ప్లీజ్ అన్నయ్య ఎగ్జామ్స్ ఉన్నాయి నేను టీచరా నాకు వేరే పని ఉంది నా అమ్మాయిలకు చదవద్దు ఇంట్లో పని బయట పని నేర్చుకో అమ్మతోటి పోయి ఇంట్లోనే ఉండు చదువు పని చేసి 10th వరకు చదివినావు కదా చాలు బయట సొసైటీ బాగాలేదు నువ్వు బయట తిరగడం వల్ల చదువు ఆడపిల్లలకు ఎందుకు వద్దన్న చదివి ఆడపిల్లలకు ఒక ఆధారం కదా ప్రతి ఒక్కడు చదివిని ఆడపిల్లలకు ఎందుకు అని అంటారు చదువులో కూడా సరస్వతి ఒక ఆడదే కదన్న అయినా నీకు చదువు గురించి ఏం తెలుసు అన్న నువ్వు ఆడపిల్ల తన కళ్ళ పైన తను బతకడానికి చదువే ముఖ్యమైన ఆధారం అయినా చదువు రాని వాళ్ళకి చదివే విలువేం తెలుసు అయినా ఒక ఆడపిల్ల తన కళ్ళ పైన తను బతకడానికి చదివే ముఖ్యమైన ఆధారం ఒక అమ్మాయి కష్టపడి చదువుకుంటే ఏం సాధిస్తావు త్వరలో చూపెడతా నువ్వేం చదివిస్తావు చూద్దాం అన్నయ్య చెల్లకుండా కూడా దొరికేయడానికి బ్రతకడం ముఖ్యం కామనే అది మా నాయన చెప్పిండ్రా మొగోడే ఉట్టుకున్నప్పుడు తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి ఏంద్రా మీరు ఊకే పని అంటారు ఇంట్లో అంటారు ఎందుకో నాకు ఇదంతా కరెక్ట్ అనిపిస్తలేదురా తాగేది బరాబర్ సంసారి మాటలు అన్నాడు బరాబరేనారా నువ్వు అనే మాటలేనారు ఇది అన్న సార్ బిర్యానీ ఏ చల్ వాళ్ళు ఉన్నాయి తెచ్చుకోపోరా నా బిరే అన్నారు నీకు అవులా ఆ బండ్ల బీర్లు తీసుకురా పోరా బరాబర్ నన్ను చెమ్మంటారు మీరు నేను తెస్తే మీరు తాగుతారు ఇవ్వండి నీ బీరు మా స్కూల్లో మా సార్ నన్ను కొట్టిండ్రా ఆ విషయం మా డాడీ చెప్తే మా డాడీ సారుని కొట్టిండ్రా అప్పటి నుంచి సార్ నన్ను పట్టించుకుంటే బంద్ చేసిండ్రా అంతేనా నీ ఇట్లా అదే పని చేస్తుంది ఇదా రోజు ఇట్లా తాగకుండా తినుకుంటుంటే మనకు రేపు పొద్దుగాలకు బీరు కావాలంటే పైసలు ఇస్తారా నేను ప్లాన్ చెప్తా చేద్దామారా చెప్పండి రా నువ్వు చెప్పింది చేస్తే మన జీవితం సంకనాకిపోతుందిరా అంత రిస్క్ వద్దు మామ అరే ఏదన్నా కష్టపడకుండా డబ్బులు సంపాదించేది ఎప్పుడు రా నాకు చూద్దాం ఇవన్నీ జనాల్లో ఒకటే ఒక మార్గం
ఏంటిది రాది దొంగతనం. చేద్దాం. ఒకే దెబ్బకి లైఫ్ మొత్తం సెటిల్ కావాలరా. ఏం చెప్తారో తెలియదు నాకు. ఆ రోడ్ మీద ఉన్న ముసల్దాని మెడలో ఉన్న చైన్ ఎత్తుకొస్తే మన లైఫ్ సెట్ అయినట్టేరా. అరే కష్టపడకుండా ఉండాలంటే ఒకటే మార్గం రా, ఇదే పని చేయాలరా. పదండ్రా. అవును. మనం ఇప్పుడు చేసేది తప్ప పోలీసులు పట్టుకుంటే ఏం చేద్దాంరా. అరే ఈ రోజులలో ఎవర్రా నీతిగా నిజాయితీగా ఉన్నది? ఏ పోలీసుడికైనా లంచం ఇస్తే వాడే మూసుకొని ఉంటారా? అంత అవసరమారా మనకు? అంతేరా. మరి ఇక్కడ ఎవరికి నచ్చింది వాడే ఎత్తాడు. పాప పుణ్యం అనేది ఏవి లేవు, తప్పు కర్మ అనేది ఏవి లేవురా. మనం చదువుకోకుండా దొంగతనాలు చెప్తున్నాం రా. చదువుకున్న వాళ్ళు ఇట్లా దొంగతనాలు చెప్తారు, వాళ్ళే రాజకీయ నాయకులు. అవునరా, చెప్పింది కదా. బలవంతుడు బలహీన్ని భయపెట్టడం మన భారతదేశం ఉన్న లక్షణం రా. అవునరా, వాళ్ళకంటే పెద్ద దొంగలు ఎవ్వలేరు. అవునరా, వాళ్ళేనా దొంగలు పక్కా. చెప్పరా ఇప్పుడు కన్ఫర్మ్ గా దొంగతనాలు చేద్దామా? చెప్పరా, మ్యాక్కి కిరికి చెప్పు. చేద్దాం చేద్దాం రా, చేద్దాం. అరే ఈ రోజులలో కష్టపడితే పైకి పోవడం తప్ప పైకి రామ్రా. చెయ్యాలరా దొంగతనం. చేద్దామా? అట్లా పోతుంది. ఇది మన ఫస్ట్ దొంగతనం సక్సెస్ కావాలి రే. సరేనా? అవునరా. రా. వచ్చింది ఎవరు లేరమ్మా. ఏడికి పోతున్నావు అమ్మా? చదువుకెళ్ళి పోతా. ఇటెందుకు పోతున్నావు అమ్మా? ఇక్కడ దొంగలు చాలా మంది ఉన్నారు. దొంగలు ఉంటే మేము అప్పుడప్పుడు వచ్చేటోళ్ళమే అయ్యా. నీకు తెలియదమ్మా, దొంగలు బాగున్నారు ఈ ఏరియాలో. దొంగలు ఉంటే మేము ఎప్పుడు కనపడలేదు. ఇవి ఎప్పుడైనా ఇదే ఈ తోనర్త. దొంగలు ఉండరు ఉంటామే వస్తామే. అయ్యా పైసా కూడా పెట్టి సొమ్ము చేపించుకుంటే గిట్ల దొంగలు దోసుకపోతురి, గిట్ల దెత్తకపోతురి, గిట్ల తెంపుతురి. ఏం సంగతి? మీకు చేసిన తప్పుకు శిష్ట అన్వగించుతారా? నన్ను గీ ముసల్లాన్ని గీడవాడేసి గుంజుకోపోతురి. అబ్బో హలో అబ్బో డోర్ది 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 డోర్ డోర్ డోర్ది 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 డోర్ది. చంపాలా ఈ పైసలు? పైసలు అంతా మొత్తమే ఓకే. కలవా పైసలు వినవా? చేయను. మీ పైసలు పని పని పని. కష్టపడి తిని పైసలు వస్తాయిరా? రావురా. వస్తాయా? రావు. మంచి వృత్తే మంచి వృత్తిరా. రా వానికి ఫోన్ చేయి. రాడున్నారా? నేను 10,000 వస్తున్నాయి. ఏడున్నావు? బండి పట్టుకుంటా పోదాం. పొద్దున్న నుంచి పిచ్చిలేస్తుంది. సిగరెట్ ఇరా. మడనా నువ్వు రజనీకాంత్ అనుకుంటున్నావా? ఎందుకన్నా ఇతరు
పోరని ఎటు తీసుకురారా. చోటి రారా ఇట్రా. ఏమన్నా సార్నారా చేతి పెట్టుకున్నా చేతిది తీసుకున్నా నువ్వు. జాతర 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 స్కూల్ ఆరా కాదన్నా జనగం పబ్లిక్ స్కూల్ అన్నా. స్కూల్నా రణితానా లేవన్నా. బ్యాగ్లో ఉందిరా, టిఫిన్ బాక్స్ ఉందారా? లేదన్నా మాకు గవర్నమెంట్ స్కూల్లోనే పెడతానన్నా. ఏంద్రా నీళ్ళ పట్టలేదురా? నీళ్ళు వారిలా తాగినన్నా. నీళ్ళేంది నీళ్ళ పట్టలు ఎందుకురా? గట్టేంద్రా పట్టకాయ ఏం చూస్తున్నావు వాడు? బ్యాగులో ఉన్నారా? అన్నా బుక్లీరా బుక్లీ బుక్లు అమ్ముకున్న పైసలు వస్తాయి. బుక్లీరా బుక్లీరా బుక్లీ నా బుక్ నాకు ఇచ్చేయన్నా. పడానా సమాధానం వస్తాయి. మంచి పని చేసినారా తమ్ముడు, సమోసాలు అన్నీ వస్తాయి. అవునన్నా. హలో మామా, ఇలా ఆఫీస్కి రావట్లేదురా, లీవ్ పెట్టేసిన. 10 years అవుతుంది మా ఊళ్ళోకి వెళ్ళక, అందుకే వెళ్తున్నా మామా. సరే ఎంజాయ్. అరే లాక్ వేసి ఉంది. అరే అన్ని లాక్ వేసి ఉన్నాయి. ఉన్నాయేంటి? మీ వయసు ఏంటి? మీరు చేసే పనులు ఏంట్రా? ఏంట్రా ఇది పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో మందు పట్టలేదురా? తప్పురా? మాకు తెలుసు. ఏం చేస్తారా ఇంత చిన్న వయసులో? చెప్పు, నీకు తెలిసింది తప్పు తప్పు అంటావు. మా తాత వాళ్ళు మా డాడీ వాళ్ళు ఎవరు తాగట్లేదా? ఏంటి నీ ఏజెంట్ రా తానికి? చిన్నలు ఎత్తండి, పెద్దలు ఎత్తండి. తప్పు తప్పే. ఏంట్రా ఆగమంటే అలా వచ్చేసారు? పని పడలేదా? ఊక మానంతా పడుతున్నావు. ఫోన్ ఇడికించాలి. ఏంట్రా గిట్ట తయారయ్యారు మొత్తం? చెప్పేది కూడా విన్నారేంట్రా? మా ముంగటే పెద్దలు తాగంగా మీద ఆడడం ఒక లెక్కన అన్న. అన్న నేను 3 క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పన్నా. అడగండి రా, చెప్తా. కరెంట్ తప్పైనప్పుడు గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుందన్న? నువ్వు సమాధానం చెప్పు. నిజమైతే పేరెంట్స్ పిల్లల ముందు మందు ఎందుకు తాగుతున్నారన్నా? పిల్లల్ని వైన్స్ కాడికి ఎందుకు వెళ్తురన్నా? నిజమే, కానీ నేను చెప్పినా కూడా మీకు అర్థం చేసుకునే వయసు కాదు, అది కాదు. మీకు ఏంట్రా స్కూల్ క్లోజ్ చేసిన పిల్లలు ఎవరు లేరు? విలేజ్ కొత్త రా అన్న. అన్న ప్రైవేట్ స్కూల్ వచ్చినాక గవర్నమెంట్ స్కూల్ మూతలు పడిపోయినాయి అన్న. స్కూల్ వేటోళ్ళు పోతురు అన్న. కొంతమంది గవర్నమెంట్ స్కూల్ వస్తలేవని చెప్పి కొంతమంది ఖాళీనే ఇంట్లో ఉంటురు అన్న. పిల్లల్ని తల్లిదండ్రులే స్కూల్ పంపించలేరన్న. ఎందుకురా? వాళ్ళ పనులు చూసుకోనికే టైం లేదన్న. పిల్లల్ని ఏదో చూస్తారన్న. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఈఎంఐలు కట్టుకోనికే వాళ్ళకి తిరగలే అన్న. పిల్లల్ని ఏదో చూసుకుంటారు అన్న వాళ్ళు. ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకుంటారు కానీ అన్న మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటలేరు అన్న. తల్లిదండ్రులు అయినా మన ఊళ్ళో స్కూల్ పంపిస్తారు కానీ ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేపిస్తురా అన్న? తప్పంతా మా ఎందుకైతే అన్న, పేరెంట్స్ అన్న. వాళ్ళు అలా చేస్తే మేము ఇలా చేయాలి అన్న. కానీ అందరూ పట్టించుకోకపోతే ఇలానే అవుతారు కదా అన్న. అవును నిజమేరా మీరు చెప్పింది కూడా. తల్లిదండ్రులు కరెక్ట్ ఉంటే మీరు ఎందుకు ఎట్లా తయారవుతారు?
ఏమైంది బాబు? ఏమైంది ఏడుస్తున్నావు? దొంగలు నా బుక్స్ ఎత్తుకోలేదన్నా. దొంగలు నీ బుక్స్ ఎత్తుకుపోయినారా? దొంగలు బుక్స్ ఎందుకు ఎత్తుకెళ్ళారా? నాకు డబ్బులు కావాలని పోయినా. డబ్బులు కావాలని బుక్స్ ఎత్తుకుపోయినారు. నాకు డబ్బులు కావాలట అన్న. ఇంత దిగజారిపోయినారా? బుక్స్ అమ్ముకునే స్థాయికి దిగజారిపోయినారా? అంటే నీకు అనిపిస్తామారా? బాగా చదువుకోవాలని ఉందన్న. బాగా చదువుకుంటావా? చదివిస్తే చదువుకోవడానికి ఏంట్రా ప్రాబ్లం మరి? మా డాడీ చదివిస్తలేడన్నా. మా మమ్మీ పనికి వెళ్తుంది, మా డాడీ ఇంట్లోనే ఉంటాడన్నా. డాడీ ఖాళీగా ఉంటే మరి డబ్బులు ఎడికి వస్తాయా? మా మమ్మీయే పని చేసి గుంజుకొని తాతాడు. ఇంకా ఈ దేశంలో మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ డాడీతో నేను మాట్లాడతా, నీ చదువుకయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఎస్ఐ అన్న మాట్లాడేది? చెప్పండి ఎవరు? సార్ ఇక్కడ మా ఫ్రెండ్ని హత్య చేశారు సార్. మా ఫ్రెండ్ని అన్యాయంగా చంపేశారు సార్. వాడు అంటే నాకు ప్రాణం సార్. ఆల్రెడీ ఆ కేసు మన దగ్గరికి వచ్చేసింది, ఆ ఫైల్ నా దగ్గర ఉంది. తప్పనిసరిగా ఆ కేసును మాత్రం ఆ చంపిన వ్యక్తిని మాత్రం వదిలిపెట్టడం అనేది ప్రసక్తే లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎవడైనా నువ్వైనా ఎవడైనా ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ప్రసక్తే లేదు. ఓకే సార్. హైవే పక్కన రాఘవ్ అనే యువకుడి అతి దారుణంగా ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని ఆ మృతదేహం చూస్తే తెలుస్తుంది. ఎవరో కావాలనే దారుణంగా శరీరాన్ని కోట్లు తోట్లుగా పొడిచారని, ఇంత ఘోరమైన చావు ఎవరికీ రావద్దని గ్రామస్తులు అనుకుంటున్నారు. హైవే పక్కన ఒక యువకుడి దారుణమైన హత్య. యువకుడి పేరు రాఘవని పోలీసులు తెలిపారు. అయుకు చంపారు వారు కస్తీరా ముక్కలు ముక్కలు నరికి చంపారు. ఎవరు కావాలని హత్య చేశారని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఈ కేసు బిఏ వర్షాంకి అప్పగించడం జరిగింది. నిందితుడు ఎవడైనా వదలని అంటున్న పరశురం. మాస్క్ తీరే లేకపోతే షూట్ చేసి పారతా. నువ్వే చంపి నువ్వే అంతకుని పట్టుకోమని కాల్ చేస్తావురా? చంపినా అసలు ఎందుకు చంపినావు? మన ఫ్రెండ్ని ప్రాణం ఎందుకు తీసావురా? నువ్వు చేసిన పాపాలే నాకు ఎదురయ్యాయి సార్. అవే నన్ను ఇట్లా మార్చినాయి. నా చెల్లికి జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగొద్దనే వాడిని చంపేశా సార్. అసలు ఏం జరిగింది రా? మీ చెల్లికి చట్టం ఉంది. చెప్పరా? అవును, మొన్న నేను కలిసినా కానీ నాకు గుర్తుకు లేదు. అది నేను మళ్ళీ వచ్చినాక చూస్తా సరేనా? ఓకే. ఏమైంది తల్లి? నాకు జరిగిన పరిస్థితి ఇంకే ఆడపిల్లకి జరగొద్దనే ఉంటే
చెప్పు తల్లి, ఏమైంది? నీ రక్తం సాక్షిగా రక్త చరిత్ర సృష్టిస్తా తల్లి. నీ రక్తానికి కారణమైన ఆ లంజ కొడుకుని చంపి నీ కాళ్ళకు పారాని పెడతా తల్లి. మాటిస్తున్నాను తల్లి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ఒంట్లో రక్తం తెప్పించిన వానికి రక్త చరిత్ర సృష్టిస్తా. రే, ఎక్కడ వెళ్ళా రాఘవ వాడు? ఎక్కడ వెళ్ళి చెప్పరా రే? ఎందుకన్నా వాడు చచ్చారా ఈరోజు నా చేతిలో? చెప్పరా వాడు అడ్రస్ ఎక్కడుందో? అవే అడ్వేనన్నా నేను దానికి రే, నువ్వు మాత్రం మంచిగా చదువుకోరా, అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకురా. సరే. రాఘవ వాడి లెక్క చెడిపోకరా నువ్వు, సరేనా? సరే అన్నా వాడు వదిలేకన్నా వాడిని నరికేస్తారా ఈరోజు. నువ్వు చదువుకోరే. ఏ ఊరా కుక్క బుద్ధి చూపించావు కదరా. ఏం చేసినా? మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత కాదు. కాదు కూడదు అని ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాండి అయితా. ఏంటన్నా, మనం కలిసిన దొంగతనం చేసిన వాళ్ళు నొప్పి అంది. ఇప్పుడు నీ ఇంట్లో వరకు వచ్చినందుకు నొప్పి వస్తుందా? అంటే నేను మారా, చిన్నప్పటి నుంచి ఇట్లా పెరిగినా. నీ గుద్దలం ఉంటే ఆపుకో. చేసే పని తప్పని తెలిసిన, మన అవసరాల కోసం తప్పు చేస్తున్నామని అనుకున్నా, అదే తప్పు నా ఇంట్లో జరిగే వరకు ఆ బాధ ఏంటో నాకు అర్థమైందిరా. ఇలాంటి తప్పు జరగనియను, నీలాంటి కొడుకుల్ని మిగలనియను. నా చెల్లి కన్నీళ్ళ సాక్షిగా నిన్ను చంపి నీ రక్తం నా చెల్లె పాదాలు కడుగుతారా. जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा। बात पर है घात, मौत की बिछी भी साथ। उठा तो गिरेगा, गिरा तो चिरेगा, छिपा तो मिलेगा, मिला तो मारेगा। जाग जाग भाग भाग, बच सके तो बच ले आज। आंधी है ये ज़लज़ला है, पूरे जोर पर चला है। किसमें दम है जो लड़ा है, कौन खड़ा है। सबसे अटल सबसे प्रबल शस्त्र रचित, रक्त चरित 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 रक्त चरित। सबसे अटल सबसे प्रबल शस्त्र रचित, रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित। I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at sight. Better keep running if you want to survive. ఏం లేదన్నా, న్యూస్ చదువుతున్నా. మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద దాడి చేసిర్రు అన్న, ఆ న్యూస్ చదువుతారు. పాకిస్తాన్ వాళ్ళు అవునరా, కానీ వాళ్ళకంటే పెద్ద ఓలన్నా ఏం సార్? పేరెంట్స్ వెళ్తారా?
ఎవరైతే పిల్లల్ని చనిపోతున్నారో వాళ్ళే దిష్టి. పుట్టినప్పుడు సంతోషం పంచే బిడ్డలు, పెరిగే కొద్దీ జాగ్రత్తగా చూసుకోవాలి. మనిషిగా మరే మార్గం చూపే తల్లిదండ్రులు, వారి కోసం త్యాగం చేయడం నిజమైన ప్రేమ. పిల్లల్ని పెంచడం ఒక పుణ్యం, జీవితానికి ఇచ్చే దైవం పం. నిర్లక్ష్యమే పిల్లల చెడుకు మూలం. బాధ్యతతో పెంచితే పుడుతుంది శాంతి. పిల్లల హృదయాల్లో నాటాలి నీతి, పెరిగే నడకల్లో నేర్పాలి పద్ధతి. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే దేశానికి నష్టం. బాధ్యతే మనిషిని చేస్తుంది పరిపూర్ణం. ప్రతి తల్లి తండ్రి ఓ గురువు కావాలి. బిడ్డల జీవితానికి ఒక దారి చూపాలి. స్వార్థం విడిచి ప్రేమను పంచాలి. భవిష్యత్తు ముద్దు బిడ్డల చేతిలో పెట్టాలి.